హలో ఆల్ అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ అండి. సో ఇది ఇంకొక ఫుల్ డే వ్లాగ్ అనమాట. చూసారు కదా మార్నింగ్ బాల్కనీ వ్యూ వెదర్ ఎంత బాగుండిందో. ఏంటంటే బిఫోర్ డే వర్షం పడింది. సో చాలా కూల్ క్లైమేట్ అనమాట. సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా టీ తాగుతూ ఉన్నాను. చాలా కూల్గా ఉండింది. కాకపోతే ఆ డే అంతా ఫుల్ వర్క్ ఉండింది. సో ఇక్కడ మా కిడ్స్ చూసారా, ఏంటంటే ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్స్ ఏవో ఉంటాయి కదా, మన షార్ట్స్లో చూసి అది చేసి బాల్కనీ అంతా చేశారు. కాకపోతే సరే కానీలే అని చెప్పి ఒక్కొక్కసారి అయితే వదిలేస్తాము. వాళ్ళ పని అయిపోయిన తర్వాత నేను ఇంకా వాష్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా వాళ్ళు అక్కడ అలా చేస్తూ ఉంటే ఇంకా నాకు ఏంటంటే చెప్పాను కదా నేను తమ్నైల్లో మాకు ఒక ట్రిప్ ఉందండి ఆల్మోస్ట్ 10 డేస్కి. సో అలాంటప్పుడు ఏంటంటే నేను ఇంకా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది అదొక పెద్ద టాస్కే కదా. ఇంట్లో ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఏమీ పెట్టుకోకుండా బిఫోర్ డే కొంచెం ఒక 2-3 డేస్ ముందు నుంచే నేను అలాగే ఇంకా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను. అప్పటికి కూడా అత్తయ్యలు కూడాను జస్ట్ 3 డేస్ బిఫోరే వచ్చారు. అందుకు ఇంకా ఇంట్లో అప్పటికే ఇంకా చాలానే ఉన్నాయి. మామూలుగా అయితే అసలు ఇన్ని ఉండవు కూడాను. అత్తయ్యలు కూడా ఉండడం వల్ల ఇంకా వాటిని ఖాళీ చేయడం కూడా చాలా కష్టమైంది. చూసారు కదా వాటర్ మెలను ఇంకా ఇంత బిఫోర్ డే కూడా నేను కొంచెం కట్ చేసి చూపించాను మీకు ఇంకొక బ్లాగ్లో కూడా. సో అయినా కూడా ఉండింది. దీన్ని ఏంటంటే ఇప్పుడు కట్ చేసేసి అందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైమే అనమాట ఇది. టిఫిన్ తిన్నాక కొంచెం కొంచెం వేసిస్తే తినేస్తారు కదా. సో మా ఇంట్లో తింటారు, పెద్ద ప్రాబ్లం ఉండదు. అందుకు ఇంకా వాటర్ మెలాన్ పని అయింది. ఇంక ఇక్కడ గ్రేప్స్ ఒక 2 బాక్సెస్ ఉంటే అవి కూడా తీసి బయట పెట్టాను. అయితే ఇంకా ఉన్న హాఫ్ ఈరోజు ఖాళీ చేద్దాం, ఇంకా మిగిలిపోతే ఇంకా ట్రైన్లోకి పట్టుకెళ్ళిపోదామని. ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇది 8:30కి అనమాట. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఉండిపోయి అంటే ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వాటితోనే చేసేసుకున్నాము. ఇంకా ములక్కాడలు ఉన్నాయి ఇంట్లోంచి తెచ్చారు కదా. సో అది ఇంకా పప్పు గోంగూర చేసుకున్నాము. ఇంకా అలా అయిన తర్వాత కిచెన్ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్ ఖాళీ చేయడం అదంతా ఉండింది. ఈ మ్యాంగోస్ 2 మ్యాంగోస్ అయితే మనకి ఎంత కాస్ట్ ఉన్నాయి మీరుండే చోట కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆల్రెడీ చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా ఇక్కడ ఏంటంటే అత్తయ్యలు వస్తూ స్వీట్స్ తెచ్చారు కదా, అవి కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా అవి తరగని కూడా తరగలేదు. పూతరేకులు లాంటివి ఏంటంటే ఇంకా అలా పట్టేసుకోవడమే ఇంకా మిగిలిపోతే. ఇంకా బట్టలంటే అసలు చెప్పాలా, ఇంకా ఆ బట్టలు అయితే బిఫోర్ డే కొన్ని మిషన్ నైటే వేసేసాను. అవి అయిపోయిన తర్వాత మార్నింగ్ మళ్ళీ అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి వేసేసాను. ఎక్కడికైనా ఊరు వెళ్ళినా ఎక్కడికి బయటకు వెళ్ళినా బోలెడన్ని వర్క్స్ ఉంటాయి కదా. ఫ్రిడ్జ్ అయితే ఒక ఫస్ట్ ర్యాక్ అంతా ఖాళీ చేశాను. కిందన డబ్బాలు ఏంటంటే కొన్ని ఇంకా ఖాళీ చేసేదానికి కూడా అవ్వవన్నమాట. సో ఇది ఇలా ఉన్న ఫ్రూట్స్ ఏవైనా కొన్ని పాడైపోయినవి, పాడైపోయేటట్టున్నవి అలాంటివన్నీ తీసేసాను అనమాట. మోస్ట్లీ వెజిటేబుల్స్ ఏవి ఒక 3-4 డేస్ బిఫోర్ నుంచి మేము తేవడం ఆపేసామన్నమాట. లాస్ట్ వీక్ కూడాను ఈ ఫ్రూట్స్ అన్నీ ఖాళీ చేయాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. మా అత్తయ్య అయితే ఇక్కడ ఇంకా ఇలాగ చేస్తూ ఉన్నారు. జీడిపప్పులు వేయించి ఉప్పు కారం వేశారు. వేరుశనగ పలుకులు కూడా వేయించి ఉప్పు కారం వేసి పెట్టారనమాట. అంటే ఏమైనా అవసరం అయితే ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంకా ఇది ఈవినింగ్ అంటే నైట్కి మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళాలి. అందుకని చెప్పేసి పులిహోరకి ఫుల్గా చింతపండుకి మనకు పులుపు అంతా చేసి పెట్టేశారనమాట. అండ్ ఇది మీలో ఎంతమందికి తెలుసు కామెంట్లో చెప్పండి. అది ఏంటి అంటే యాక్చువల్గా మనకి గోధుమ పిండితో చేస్తారనమాట దాన్ని. గోధుమ పిండి, నెయ్యి, బెల్లం వేసేసి ఇది చేస్తారు. దీన్ని గోధుమ పిండి అట్టు లాంటిదేని కానీ ఇంకా దలసరిగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సేమ్ కేక్ లాగే ఉండింది. మా అత్తయ్య ఎప్పుడు ఊరు వెళ్ళినా మా మామయ్యకి అత్తయ్యకి ఇది చేస్తారట. నేను ఇంతవరకు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఆ అత్తయ్య అంటారు నేను ఇది చేశాను అని చెప్పేసి, నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. సో ఇంకా అక్కడికి మాకు నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ అయితే అయ్యాయి. ఇంకా నేను ఇంకేంటంటే ఫుల్గా తిరిగి అది చేసి ఇది చేసి చిరాకుగా ఉండింది. అందుకు ఇంకా ఈ మాస్క్ ఉంటుంది కదా, సో అదొకటి పెట్టేసుకున్నాను అనమాట. మాస్కులు మీకు ఎంతమందికి రిలీఫింగ్గా అనిపిస్తాయి? నాకైతే మాస్క్ బాగానే అనిపిస్తుంది. అంటే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఏమో, ఫేషియల్స్ క్లీనప్స్ చేసుకున్నంత కాదు. అండ్ నేనైతే పార్లర్కి వెళ్ళి అంతసేపు ఉండే అంత పేషెన్స్ నాకు ఉండదనమాట. నేను వెళ్ళను కూడా. పార్లర్కి వెళ్తే నా ఫీలింగ్ ఏంటి అంటే కొంచెం ఎక్కువ క్రీమ్స్ అయిపోతే నా స్కిన్ అయితే డ్రై స్కిన్. సో అందుకు నాకు ఫేషియల్స్ ఏమి నేను తక్కువగానే చేయించుకుంటాను. నేను ఎక్కువ మాస్క్ పెట్టుకుంటాను. మాస్క్ పెట్టుకుంటే నాకు ఏంటంటే స్కిన్ అంతా కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంటుంది. మీకు ఎవరైనా డ్రై స్కిన్ వాళ్ళైతే మాత్రం నాకు తెలిసి మాస్క్ ట్రై చేయడం బెటరు. ఎందుకంటే మనకి
ఫేషియల్స్ దానివల్ల ఇంకా స్కిన్ డ్రై అయిపోతుందేమో అనే ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆ స్కిన్‌లో ఉంటది గదా! ఆ ఫీల్ పోతదేమో అనిపిస్తది. ఇంక నెయిల్ పాలిష్ కూడా పెట్టుకోలేదు. నెయిల్స్ కూడా క్లీన్ చేసుకోలేదు. అదే చూపిస్తా ఉన్నాననమాట. సో, ఇంకా కిచెన్‌లో వర్క్స్ అయితే అయ్యాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్‌కి టిఫిన్ గూడా మేము చేసుకొనే వెళ్ళాలి. హ్మ్. ఏంటి బయటకి వెళ్తూ కూడా ఇంత వర్క్ చేసుకొని ఎళ్ళాల్సొస్తదా అనుకుంటారేమో. యాక్చువల్‌గా మన ఇంటికో లేదా మన రిలేటివ్స్ ఇంటికో ఎక్కడికైనా వెళ్ళామంటే ఏం ప్రాబ్లమ్ లేదు. సర్లే ఆ రోజుకి ఏదో ఒకటి తినేద్దామా అని. బట్ మేము వెళ్ళేదేంటి అంటే ట్రిప్‌కి బయటకి వెళ్తా ఉన్నాం కదా! ఇంకా నెక్స్ట్ 10 డేసు లేదా 7 డేస్ మేము బయటే తినాలి. అండ్ ట్రైన్‌లో ఫుడ్ సంగతి అయితే అందరికీ తెలిసిందే. దట్ అసలు మా నార్త్ సైడ్ అయితే మనము ఇక్కడ ఉంటాం. నార్త్ ఇండియాలో ఉంటాం కదా మేము ఒడిస్సాలో. ఇంక మేము వెళ్ళేది కూడా నార్త్. సో, అస్సలు బావుండదు. ఐ మీన్ బావుండదు కాదు. మనకు నచ్చదు కదా! ఎలాగైనా ఎళ్ళాక అదే తినాలి నచ్చినా, నచ్చకపోయినా. అందుకన్నట్టు మోస్ట్‌లీ ఆ డే అంతా మేము ఇంట్లో ఫుడ్డే తిన్నామనమాట. నేను నెక్స్ట్ డే మార్నింగ్‌కి చట్నీకి ప్రిపరేషన్స్ అంతా చేసేసి పెట్టేస్తున్నాను. అంటే వేరుశెనగ పలుకులు మనకి ఉంటాయి కదా! పప్పు ఇంకా కొబ్బరి అంతా అన్నీ వేయించేసి పచ్చిమిర్చి, జీలకర్ర కొంచెం అంతా మంచిగా వేయించేసి అలా పెట్టేస్తున్నాను. ఎందుకంటే 3:30కి మాకు ట్రైన్ అంటే మళ్ళీ మేమిప్పుడు నేనొక 2 అవర్స్ ఎంతో పడుకొని లెగిసి అత్తయ్య ఏంటంటే రొట్లన్నీ అత్తయ్య కాల్చి పెట్టేశారనమాట. పెట్టేస్తారేంటి ఇది అయిపోయింది కాబట్టి పెట్టారు. సో, ఇది అలా నేను మార్నింగ్ లేచాక చట్నీ మిక్సీ వేసేసాను. అసలు మార్నింగ్ కూడా ఎంత పనయిందంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మేము బయలుదేరే రోజు వీడియోలో. సో, ఇంకా ఆ రోజు నైట్‌కైతే ఇలా అంతా ప్రిపరేషన్ ఇంతలా చేసేసుకోవాల్సొచ్చింది. మోస్ట్‌లీ నేనే కాదు అందరి ఇంట్లో ఇలానే ఉంటదనుకుంటున్నాను. బయటికెళ్తున్నామంటే ఇంట్లో ఒక్క చిన్న పని కూడా పెట్టుకోకూడదు, ఉంచుకోకూడదు అనిపిస్తది కదా! నేనైతే నిజంగా మార్కెట్‌కెళ్తే కూడాను ఇంట్లో ఒక్క పని కూడా పెట్టుకోననమాట. సో, ఇంకా నిమ్మకాయ అంటున్నాను చింతపండు అండ్ ఏంటంటారు వెల్లుల్లి రెబ్బలు వేశాను. యాక్చువల్‌గా లాస్ట్‌లో చింతపండు తీసేసాను. ఏంటంటే 2 డేస్ ఉండాలి కాబట్టి బావుండదు అన్నట్టు తీసేసాననమాట. 2 డేస్ కాదు 1 డే. ఇంకా మాస్క్ అయితే 20 మినిట్స్ తర్వాత మంచిగా డ్రై అయిపోయింది. తీసేసాను. స్కిన్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఇదైతే ఒక షార్ట్ కోసం మళ్ళీ అలా పెట్టుకున్నాననమాట. సో, ఏంటి అంటే మామూలుగా మనం వీడియో తీస్తా ఉంటే కొన్ని కొన్ని థాట్స్ వస్తా ఉంటాయి. అప్పుడప్పుడు మళ్ళీ చేసుకుంటా ఉంటాం. ఫైనల్‌గా సింపుల్‌గా నెయిల్ పాలిష్ కూడా పెట్టేసుకున్నాననమాట. ఇంకా 2 కోట్స్ అవ్వలేదు. జస్ట్ 1 మాత్రమే వేశాను. నెయిల్ పాలిష్ మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తారో కామెంట్‌లో చెప్పండి. కొంచెం మంచిది యూజ్ చేసుకుంటేనే బావుంటుందేమో కదా! ఇదైతే మా లగేజ్ అండి. నాది పిల్లలిద్దరిది. మా పిల్లలిద్దరివి ఇందులో స్వెటర్సే ఎక్కువైపోయాయనమాట మాది. సో, ఈ వీడియో అయితే ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.